అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్లపై ఏమాత్రం తగ్గడం లేదు. ఆ దేశ సుప్రీంకోర్టు హెచ్చరించినా డోంట్ కేర్ అంటున్నారు. ప్రపంచ దేశాలపై విధించిన సుంకాలు చెల్లవని అమెరికా సుప్రీంకోర్టు చెప్పిన కొన్ని గంటల్లోనే మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అన్ని దేశాల నుంచి అమెరికాకు వచ్చే దిగుమతులపై తాత్కాలిక సుంకాన్ని 10 నుంచి 15% పెంచేశారు. అమెరికా సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పుపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ట్రంప్ సెక్షన్ 122 కింద కొత్తగా 10% గ్లోబల్ టారిఫ్ ను విధించారు. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులపై శుక్రవారమే సంతకాలు చేశారు. అయితే ట్రంప్ తన నిర్ణయాన్ని పునఃసమీక్షించి గరిష్టంగా 15% వరకు పెంచుతున్నట్లుగా తాజాగా ప్రకటించారు. ప్రపంచ దేశాలపై విధిస్తున్న 10% సుంకాన్ని 15%కి పెంచాలని నిర్ణయించానని, ఇది తక్షణమే అమల్లోకి వస్తుందని తన సొంత సోషల్ మీడియా ట్రూత్ సోషల్లో పేర్కొన్నారు. దశాబ్దాలుగా అనేక దేశాలు అమెరికాను దోచుకుంటున్నాయన్న ఆయన రాబోయే కొద్ది నెలల్లో చట్టబద్ధంగా అనుమతించదగిన టారిఫ్లను అమల్లోకి తీసుకొస్తానని తెలిపారు. సెక్షన్ 122 ప్రకారం అమెరికా ప్రెసిడెంట్ గరిష్టంగా 15% వరకు సుంకాలు విధించవచ్చు. ఇక ఈ సుంకాలు 150 రోజుల వరకు అమల్లో ఉంటాయి. ఆ తర్వాత పొడిగించాలి అంటే అమెరికా కాంగ్రెస్ ఆమోదం తప్పనిసరి.